Hey guys, hope you all doing good. Big Boss అగ్ని పరీక్ష ఎలా ఉంది, నచ్చుతుందా? సో దాని గురించి ఏమైనా చెప్తే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది బ్యాడ్ గా ఫీల్ అవుతారు. సో కొంచెం సేపు బిగ్ బాస్ అగ్ని పరీక్షని పక్కన పెట్టి కామనర్స్ గా లోపల వచ్చిన వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తున్నారని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్రీజ అని నవదీప్ గారు అలా అనుకుని ఉండాల్సింది. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది. మరి మీకే అనిపించిందో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దామని ఈ పొజిషన్ కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళని కామనర్స్ గా ట్రీట్ చేస్తూ కొంచెం చులకనగా మాడుతున్నారు. వాళ్ళు కామనర్స్ కూడా జడ్జెస్ మాకు కేవలం మార్కులు ఇస్తారన్న విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి అన్ని మూసుకుని కూర్చోవాలి. అలా ఉంటాయి వాళ్ళ రిప్లైలు. జస్ట్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ బికాస్ యూ పీపుల్ ఆర్ జడ్జింగ్ దెమ్. ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని. ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అనలేదు నేను. ఊరు నుంచి వచ్చామన్న. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, మీ కోపం మీద, కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి. ఆ షోలో చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ.